వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి. జర్నలిస్టుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు అధికారి కె జయమ్మ చెప్పారు. ఎల్లప్పుడూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జర్నలిస్టుల కీలక పాత్ర వహిస్తున్నారని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు చెప్పారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం శాంతిరామ్ హాస్పిటల్, కేవి సుబ్బారెడ్డి కళాశాల సిబ్బంది, లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, కేవి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల పట్ల వినయం, విధేయత కనబరచాలని, వారికి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీ గంగాధర్ రెడ్డి, ఆర్కే హాస్పిటల్ డాక్టర్ మనోజ్, శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్స్ దిలీప్, లక్ష్మి, మాన్య, జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, చెన్నయ్య, రమేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మధు అందరిది మధు ఫోటో ఫోటో గంగాధర్ రెడ్డి సార్ ఇక్కడికి రాండి. గంగాధర్ రెడ్డి సార్ రాండి, రాండి, ఒక ఫోటో తిన్నాను సార్. రండి సార్. చిన్న కొద్దిగా ఎన్నికిరానా, చిన్న ఎన్నికిరా కొద్దిగా ఎన్నికిరా. ఓకే సార్. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వాస్తవంగా లయన్స్ క్లబ్ వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి 190వ క్యాంపుగా గంగాధర్ రెడ్డి గారు ఇండివిజువల్గా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నేనంతా చాలా గర్విస్తున్నాను, హర్షిస్తున్నాను. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కర్నూలులో ఎప్పటికి జరుగుతూ ఉండాలని చెప్పేసి, అందులో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా నా వంతు సహకారం ఇక నుండి సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ కర్నూలులో ఏవైనా కూడా ఇంత సోషల్ కార్యక్రమాలు చేయడంలో నేను ముందుంటానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరితో ముందరికి వచ్చి తమ వంతు పాత్రగా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఈ జర్నలిస్టులకు అయితేనేమి, వివిధ సంఘాలకైతేనేమి, ప్రతి ఒక్కరికి ఇటువంటి ఐ క్యాంప్ అయితేనేమి, ఇంకా మెడికల్, ఇంకా ఇతరత్ర క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎవరైతే ఊతమిస్తారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంపీ నాగరాజు గారికి మరియు కేవి సుబ్బారెడ్డి గారికి, గంగాధర్ రెడ్డి గారికి
మరియు డాక్టర్ మనోజ్ కుమార్ ఆర్థోపెడిక్ డాక్టరు ఆర్కా హాస్పిటల్, మరియు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి శాంతిరామ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లైన దిలీప్ గారు మరియు డాక్టర్ వన్య గారికి నా నమస్కారాలు. ముందుగా ఆప్తాల్కి సంబంధించిన మెడికల్ క్యాంపు ఇక్కడ జర్నలిస్టులకి పెట్టడం జరిగింది మన కలెక్టర్ ఆఫీస్లో. ఇది చాలా ఒక మంచి గొప్ప అవకాశం అందరికీ. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించి, ఎందుకంటే జర్నలిస్టులకి ముందుగా చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చూపు అనేది వాళ్ళకి కరెక్ట్ ఉందా లేదా, ఎందుకంటే మనకి బ్లర్ విజన్ అనేది చాలా వరకు కనిపిస్తుంటుంది. ఆ బ్లర్ విజన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటాము. ఆ బ్లర్ విజన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతే అది బ్రెయిన్ మీద అంటే ప్రెషర్ పడుతుంది. అది ఆ ప్రెషర్ పడకుండా బ్రెయిన్ మీద ఇలాంటి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయాలి. ఈ మెడికల్ క్యాంపులో అందరూ పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలకు మరియు వచ్చినటువంటి డాక్టర్లకు, జర్నలిస్టులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రాంగణంలో మన పాత్రికేయ మిత్రుల కోసం ఐ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషదాయకం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పారు. అంటే మిగతా శరీరంలోని అన్ని అవయవాల కంటే కూడా కళ్ళు చాలా ప్రధానమైనది. అలాంటి కంటి చూపు చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే పాపం విలేకరులు ఎల్లప్పుడూ ఎండనక వాననక ఆ బైకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి మధ్యలో గాలి వాన ఎలాంటివి వచ్చినా కూడా పరిగెత్తక తప్పదు. అర్జెంటు కార్యక్రమాలు అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకే మా సోదరుడు గంగాధర్ రెడ్డి గారు ఇది 190వ క్యాంపుగా ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి మరి లయన్స్ క్లబ్ తరఫున, రెడ్ క్రాస్ తరఫున, కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల తరఫున నేను మా బృందం కూడా విచ్చేసాము. సో మనందరం కూడా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత నెరవేరుస్తున్నందుకు మాకు అందరికీ ఆనందంగా ఉంది. దయచేసి మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మరిన్ని ఇంకా అవసరమైతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఫ్రీగా చేయడానికి, మీకు అందరికీ అవసరమైతే కళ్ళద్దాలు ఫ్రీగా ఇవ్వడానికి మరి కేవి సుబ్బారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దిలీప్, రెటినా సర్జన్. నేను శాంతిరామ్ హాస్పిటల్ తరంగా కర్నూలు బ్రాంచ్ తరఫు ఇక్కడ ఫ్రీ ఐ క్యాంప్కి వచ్చినాను. గంగాధర్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేసినారు ఫ్రీ హెల్త్ ఐ చెకప్ చేసమని. సో అండర్ ద స్పెషల్ గెస్ట్ ఎంపీ గారు, నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు, నెక్స్ట్ రాఘవేంద్రరావు గారు, డాక్టర్ మనోజ్, డిపిఆర్ రావు గారు, అందరి సూపర్విజన్లో ఈ క్యాంప్ చేస్తూ ఉన్నాము. ఈ క్యాంప్లో అందరికీ ఫ్రీ ఐ చెకప్, తర్వాత ఎవరికైతే గ్లాసెస్ ఆ గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నామో, ఎవరికైనా డీటెయిల్ చెకప్ కావాలనో వాళ్ళని మన మెయిన్ బ్రాంచ్కి రెఫర్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాము. హై కేర్ ట్రీట్మెంట్ అన్ని ఫెసిలిటీస్ మన హాస్పిటల్ శాంతిరామ్ హాస్పిటల్లో ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చేదానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నాను. ఇది 190వ క్యాంప్. ఇది నాది. 6,000 మంది కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చాము మేము. దీనికి కారణం మా ఇంట్లో పనిచేసే బోయ సుబ్బమ్మ అనే పని మనిషి కారణం. దానికి 30 సంవత్సరాల క్రితం నేను ఈ కార్యక్రమం పూనుకోవడానికి కారణం ఆమెకు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచింది. ఆమె కొన్ని రోజుల తర్వాత కళ్ళు కనబడకపోతే ఎందుకు కనబడడం నాకు తెలియదు. కర్నూలులో వచ్చి లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత కళ్ళు ఆపరేషన్ చేసి పరిశీలన చేసి ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి, మళ్ళీ చూడొచ్చు అనేది అప్పుడు తెలుసుకున్నాను. నేను అప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఐ క్యాంపులు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రీజనల్ హాస్పిటల్ వాళ్ళు, ముఖ్యంగా సుధాకర్ రావు గారు, ఇటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా సహకారం ఇచ్చారు. ఇప్పుడు శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు నాకు అన్ని క్యాంపులు కూడా అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరికీ తరఫున, కర్నూలు ప్రజలందరి తరఫున శ్రీశైలం అడవుల్లో చేశాము మేము, తర్వాత ఆత్మకూరు అడవుల్లో చేశాము. విలేజెస్లో చాలా కాన్సన్ట్రేట్ చేశాము. టౌన్లో ఒక 15-20 చేసి ఉంటాం అంతే. విలేజెస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాము. ఎందుకంటే విలేజెస్ చాలా అవసరం. వాళ్ళకి తెలియదు ఏ డాక్టర్ దగ్గర పోవాలి, ఎవరు తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఆటోలు కూడా డబ్బులు ఉండవు. డాక్టర్లు తీసుకొని డెప్యుటేషన్ అక్కడ తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి కళ్ళద్దాలు ఇచ్చి పంపించాము. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ అవకాశం ప్రెస్ వాళ్ళ ద్వారా, నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నప్పుడు నాకు అడ్వాంటేజ్ అది. ప్రతి మండలంలో మాకు ఒక ఆఫీస్ ఉంటుంది, మాకు బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ ద్వారా వాళ్ళకి ప్రచారం చేసుకొని నేను క్యాంపులు నిర్వహించేవాడిని. అది గ్రంథాలయ సంస్థ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. పాత్రికేయ మిత్రులకు ఏమంటే, నేను చేసే ప్రతి కార్యక్రమము ప్రజలకు తెలిసేటట్లు చేసినారు.
దాన్ని ఐ గాట్ బెస్ట్ సీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ సీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు తీసుకున్నాను హైకోర్టు జడ్జి గారి దగ్గర నుంచి. ఇందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాను. నమస్కారం.